ముఖ్యంగా జూన్ 21 ప్రకృతిలో సమాజంలో ప్రధానమైన ఒక తేదీ ఏమిటి అంటే ఈరోజు దేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా చూసిన ముఖ్యంగా మన భారతదేశంలో జూన్ 21వ తారీఖు సహజంగా మనం ఏమనుకుంటున్నామంటే రాత్రి పగలు అదొక 12 గంటలు ఇదొక 12 గంటలు 24 గంటలు రోజుగా పరిగణిస్తాం. కానీ సైన్స్ ప్రకారం ఈరోజు జూన్ 21వ తారీఖు నాడు 13 గంటలన్నర అంటే పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉండే రోజు. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈరోజు భూమి ఏటవాలుగా ప్రయాణం చేయడంలో సూర్యుని చుట్టూ తిరగడంలో కొద్దిగా ఆలస్యం జరగడం ఫలితంగా ఒక గంటన్నర గంట 7 నిమిషాలు అదనంగా టైం తీసుకోవడం ఫలితంగా ఈరోజు పగలు నిన్న మొన్నటి కంటే సంవత్సరం మొత్తం మీద కంటే కూడా ఎక్కువగా ఉండే రోజు. ఇది ప్రకృతికి సంబంధించిన ఒక సైన్స్కి సంబంధించిన విధానం. ఈ ప్రకృతిలో భాగంగానే వర్షాలు ఈ సంవత్సరం తక్కువగా పడబోతున్నవి. అంటే సైన్స్లో ఒక పదం ప్రకృతి రీత్యా ఎల్ నీనో అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం ఫలితంగా పసిఫిక్ మహాసముద్రం అనేది సముద్రాల్లో కల్లా పెద్ద సముద్రం. ఇది అనేక దేశాల చుట్టూ అంటే మన దేశానికి సరిహద్దుల్లో లేదు, ఇతర దేశాల్లో సరిహద్దుల్లో ఉంటుంది. అది బాగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఫలితంగా గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం ఫలితంగా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడవచ్చు, అసలు పడకపోవచ్చు, వాతావరణం అంతా గందరగోళంగా ఉండవచ్చు అనేది శాస్త్రజ్ఞులు చెబుతున్న పరిస్థితి. అంటే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశంలో భాగంగా ఉష్ణోగ్రతలు అదనంగా ఉండటం ఫలితంగా అంటే 1923, 24 ఈ సంవత్సరంలో చూసినట్టయితే ఉష్ణోగ్రతలు అదనంగా ఉండటం ఫలితంగా మన పంటల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. అంటే పంటల ఉత్పత్తి ఎంత తగ్గింది అనేది వివిధ రకాల సర్వే వాళ్ళు చెప్పిన ఫలితంగా 10,85,00,000 కోట్ల విలువ గల పంట లేకపోతే వివిధ విలువలు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే సరుకుల విలువల్లో ఈ అధిక వేడి వలన కోల్పోయింది. అంటే కార్మిక శక్తి, శ్రామిక శక్తి పని చేయకపోవడం ఫలితంగా నష్టం జరిగింది ఉత్పత్తికి అనేది లెక్కలు తెలిసారు. దీంట్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు 7 లక్షల కోట్ల రూపాయల విలువ గల పంట ఉత్పత్తి తగ్గిపోయింది. అంటే ఈ క్లైమేట్ అంటే ఈ వాతావరణ పరిశోధన సంస్థ వాళ్ళు తెలిపిన ప్రకారం సమశీతోష్ణ అంటే వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఈ 3 కాలాల్లో కూడా ఉష్ణోగ్రతలు లేకపోతే చలి ఒక సమానతగా ఉండాల్సిన వాతావరణం బదులుగా ఎక్కువగా ఉండటం ఫలితంగా వ్యవసాయ రంగం కూడా నష్టపోయింది అనేది సైంటిఫిక్ గా చెప్పడం అనేది జరిగింది. ఈ సంవత్సరం ప్రభావం ఎక్కువగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి పంటల ఉత్పత్తి. ఇదొక అంశం. భారతదేశంలో మనమంతా కూర్చునేది ఇక్కడ రైతు కూలీ సంఘం అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళు. అంటే ప్రపంచంలో కల్లా భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం 145 కోట్లు అందాజా ఉన్నది అనేది ప్రకటన వస్తుంది. ఈ 145 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ మంది ఎక్కడ నివసిస్తారు? గ్రామాలలో నివసిస్తున్నారు. గ్రామాల్లో ఏముంటే ఫ్యాక్టరీలు ఉండవు, ఏముంటుంది? భూమి ఉంటుంది. భూమి అంటే వ్యవసాయం. అంటే వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువగా నివసిస్తుంటారు.
అందుకనే భారతదేశాన్ని ఏమని పిలుస్తున్నా, వ్యవసాయక దేశం లేకపోతే గ్రామీణ భారతదేశం అని పిలుస్తుంటాం. అంటే వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఏం కావాలి? భూమి కావాలి. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనంత భూమి విస్తృతంగా ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ అంటే భారతదేశంలో ఉంది. దాదాపుగా 40 కోట్ల ఎకరాల భూమి ఏ దేశంలో ఎక్కడ లేదు. దీంట్లో సాగు ఎంత ఉన్నది అనేది మనం మళ్ళీ అనుకుంటున్నాం. దీని మీద పని చేసేవాళ్ళు, శ్రమ చేసేవాళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది కూడా భారతదేశంలో ఉన్నారు. అట్లాగే ఈ భూమికి ఈ పంటకి కావాల్సిందంటే వర్షం కావాలి, నీళ్ళు కావాలి. అంటే అది కూడా ప్రపంచంలో ఎక్కడ లేనంత వర్షాధారం. అంటే వర్షం పడుతున్న కాలంలో వర్షాన్ని, ఆ నీటిని నిల్వ చేసుకునే శక్తి సామర్థ్యాలు లేకపోవడం ఫలితంగా పంటలకు ఉపయోగపడే నీరంతా కూడా సముద్రాలు, నదుల పాలవుతుంది. అంటే 3 రంగాలు, అంటే భూమి ఉన్నది, శ్రమ చేసే ప్రజలు, రైతులు ఉన్నారు, కావాల్సిన నీళ్లు ఉన్నాయి. ఈ 3 ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఆకలి సాగులు జరుగుతున్నవే. ఆకలి అనేది ప్రపంచంలో లెక్కేశారు. అంటే ప్రపంచంలో ఉన్న 203 దేశాలలో ఆకలి ఎక్కువగా ఉన్నది. అంటే ఆయా దేశాల్లో ప్రజలకి ఆహారం అందని దేశాలలో మన దేశం 105వ స్థానంలో ఉన్నది. రోజు మన దగ్గర తెలంగాణలో ఒడ్లు అడ్డగోలుగా పండుతున్నాయి. మొక్కజొన్న అసలు విరిగా పడింది. వీటిని కొనడానికి ఇవ్వలేడు, దాయడానికి ఏమి లేదు. ఎట్లా అనేది రోజు తగాదు. అంటే మార్చి నెలలలో ప్రారంభమైన ఒడ్ల కొనుగోలు ఇప్పటికీ రోడ్ల మీద కుప్పలు తెప్పలుగా పడి ఉన్న సంగతి మనం చూస్తున్నాం. అంటే ఎక్కువగా పంటలు పండిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయినా కరువు ఉన్నది. భారతదేశంలో ఆకలి సాగులు జరుగుతున్నాయి అనేది ప్రపంచం, అంటే ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు. మనం ఏదో ప్రభుత్వాన్ని బదనాలు చేయడం కోసం చెప్తున్నట్టు కూడా కాదు. అంటే ఇట్లా ఉన్నది. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది ఒకటి ఉన్నది. అంటే ఎక్కువగా బతికే, జీవించే గల అవకాశాలు గల దాదాపుగా 20 కోట్ల కుటుంబాలు. 20 కోట్లు అంటే ఒక్కొక్క కుటుంబంలో సగటున 4 లెక్కేసుకుంటే 20 × 4 అంటే 80 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదే కాకుండా మరొక 20% మంది గ్రామాలలో వివిధ వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు, కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, తాళి కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బడ్డీ గుర్తులు పెట్టుకుంటున్న వాళ్ళు కానీ, అంటే దాదాపుగా ఒక 120 కోట్ల మంది గ్రామాలలో నివసిస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ లెక్క ప్రకారం మనం చూసినట్టయితే హుజూర్నగర్ కానీ, కోదాడు కానీ, నేడింజల కానీ, లేకపోతే మున్సిపాలిటీలు అన్నీ పట్టణాల కింద లెక్కేశారు. కానీ వాస్తవంగా పట్టణాలు కాదు. ఎందుకంటే మీరు లెక్క వేసుకోండి, కోదాడు కానీ, హుజూర్నగర్ కానీ, నేడింజలలో కూడా ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే దుకాణాలు ఎక్కువ ఉంటాయి. ఉత్పత్తి వేరే, అంటే పరిశ్రమకి సంబంధించిన ఉత్పత్తి రంగానికి సంబంధించిన ఎక్కడ ఏమి లేవాలి. వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళే తప్ప ఇవాళ టెక్నాలజీ సాంకేతికంగా అభివృద్ధి పట్టణ రూపాలు వచ్చినాయి తప్ప పట్టణం కాదు. అంటే అట్లా లెక్కేసిన మరొక 15-20 కోట్ల మంది గ్రామీణ జీవితంలో ఉంటున్న వాళ్ళు లెక్క. కేవలం హైదరాబాద్ కానీ, బొంబాయి కానీ, మద్రాసు కానీ ఒక 35-40 పట్టణాలు, అంటే రాష్ట్ర కేంద్రాలు, కొన్ని జిల్లా కేంద్రాలకు సంబంధించిన ఒక 500 జిల్లాలు కానీ, లేకపోతే ఒక 28 రాష్ట్ర కేంద్రాలలో ఒక పట్టణ రూపాలు ఉంటుండే తప్ప మిగతా ఎక్కడ కూడా పట్టణాలు కాదు అనేది మనం అనుకోవచ్చు. అందుకనే ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒకటి రంగం ఉన్నది, ఇంకోటి పారిశ్రామిక రంగం ఉన్నది. అంటే
పరిశ్రమలు, దాంట్లో కార్మికులు పనిచేస్తుంటారు.